వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశం పాటుపడుతున్న కేఎల్ఆర్ను బద్నాం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఎంతటి వారైనా, వారు ఎంత పెద్ద నేతలైనా, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం, వారి పని పడతామంటూ జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ షేక్ జహాంగీర్ జేజీఆర్ మండిపడ్డారు. ఘాటు వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ మజ్లిస్ నేతలు పరోక్షంగా ఆయనకు టార్గెట్ అయ్యారు. ఇంతకు ఏం జరిగింది? జేజీఆర్ అంతగా ఎందుకు మండిపడుతున్నారు అంటే, కేఎల్ఆర్ 2 రోజుల క్రితం జల్పల్లి కట్ట కింద జరుగుతున్న అక్రమ కట్టడాలను పరిశీలించారు. ఎఫ్టీఎల్ ల్యాండ్ ఎలా మునిగిపోతుందో ఆయన అన్ని దగ్గర నుండి చూశారు. కానీ కొంతమందికి ఇది నచ్చలేదేమో. అక్కడున్న కొన్ని కట్టడాలపై ఈ భూమి కేఎల్ఆర్కు చెందింది అంటూ ఇంగ్లీష్లో రాతలు రాశారు. ఇది కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే కుట్రేనంటూ, ఈ కుట్రను ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేస్తాం, పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నామంటూ జేజీఆర్ వార్నింగ్ ఇచ్చారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జేజీఆర్, జల్పల్లి కట్ట కింద అక్రమార్కులు కాంగ్రెస్ పార్టీ నేత కేఎల్ఆర్ను బద్నాం చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నారని, ఈ కారణంగానే అక్కడి కొన్ని గోడలపై దిస్ బిలాంగ్ టు కేఎల్ఆర్ అంటూ, ఈ ప్రాంతం కేఎల్ఆర్కు చెందిందంటూ రాతలు రాస్తున్నారని, దీనిపై తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఉంటుందని, ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారో వారందరినీ బయటకి తీస్తామంటూ ఆయన హెచ్చరించారు. అసలు అదంతా ఎఫ్టీఎల్ ల్యాండ్, ఎవరికి పట్టా భూమి కాదు, ఎవరి సొంత భూమి కాదు. కానీ కేఎల్ఆర్ అక్కడికి వచ్చి రాగానే వారికి కడుపులో మండి ఇలాంటి రాతలు రాస్తున్నారని, వారు ఎవరైనా బయటికి లాగి లోపలికి తోస్తామంటూ జేజీఆర్ హెచ్చరించారు. 26 డేట్ నాడు మా కేఎల్ఆర్ సార్ జల్పల్లి చెరువు పర్యటించారు. ఎందుకు పర్యటించారంటే, ఎఫ్టీఎల్ ల్యాండ్లో మట్టి పోస్తురని ఆయనకు మేమంతా చెప్పినాము. ఎఫ్టీఎల్ ల్యాండ్లో, గవర్నమెంట్ ల్యాండ్లో మట్టి పోస్తురని, దాని గురించి ఆయన పర్యటించారు. పర్యటించిన మాత్రాన అక్కడ ల్యాండ్ గ్రాఫర్లు ఆ గోడల మీద అలా పేర్లు రాసి, ఈ ల్యాండ్ కేఎల్ఆర్ సార్ దాని ఆయన చెప్పిటి వచ్చి అని ఆయన బదనాం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ దాన్ని మేము ఖండిస్తున్నాము. అలా బదనాం చేయడం పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మీ ల్యాండ్ మీరు ఒక మీడియాని తీసుకొచ్చి అక్కడ చూపించారు. ఒక మీడియాలో వచ్చింది, ఆ భూషణ్ అనే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ తీసుకొచ్చి అక్కడ వాళ్ళతో చెప్పించారు. వాళ్ళు చెప్పిన సర్వే నంబర్లలో అన్నిట్లో ఉంది. వాళ్ళ పేరు కానీ వాళ్ళ ప్రస్తావన కానీ ఎక్కడా లేదు. వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్లది మా జల్పల్లి రెవెన్యూకి ఎంత భూమి వస్తుందో అంత ఏరియా జల్పల్లి రెవెన్యూ. అలా ఏ సర్వే నంబర్లో కూడా వాళ్ళ పేరు కానీ ప్రస్తావన కానీ లేదు. ఇక్కడ కాకపోతే వ్యవసాయం చేస్తామన్నారు వాళ్ళు. మేము చిన్నప్పటి నుంచి చెప్పిన విధంగానే ఏ చేసిన దాఖలాలు లేవా, మేము ఎప్పుడూ చూడలేదు. మేము అక్కడ చిన్నప్పుడు పోయి తిరిగేది ఆడుకునేదాన్ని, కానీ ఏ రోజు వ్యవసాయం చేసేది చూడలేదు. ఎప్పుడు నీళ్ళు ఉంటుండే అక్కడ నీళ్ళు. దాన్ని మాత్రం కొంతమంది ల్యాండ్ గ్రాఫర్లు దాన్ని నింపి ఒక ల్యాండ్ తయారు చేయడానికి చూస్తారు. అది దొంగతనంగా మట్టి వేస్తారు, నైట్లో చేస్తారు. అది నైట్లో పోలీసు వాళ్ళు వస్తే దాన్ని మళ్ళా బంద్ చేసేస్తారు. పోలీసు వాళ్ళు పోగానే మట్టి లారీలు తీసుకొస్తారు. అలాంటివి జరుగుతున్నాయి. దాని గురించి కేఎల్ఆర్ సార్ వచ్చి పర్యటించి దానికి ఆపడానికి ప్రయత్నించారు. అది ఆపడం అందరికీ మంచిది. అది గవర్నమెంట్ ల్యాండ్. వాళ్ళు చెప్పేది సర్వే నెంబర్లు అది ఏది లేదు. ఆ సర్వే నెంబర్ మొత్తం గవర్నమెంట్ ల్యాండే, మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. దాని గురించి మేము ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ చేయబోతున్నాము. ఆ గోడల మీద పేరు రాసిన వాళ్ళకి ఎవరిని ఇడవము. కాకపోతే అలా రాసిన వానికి బరాబర్ లోపడేపిస్తాం. దానికి సీసీ కెమెరాలో చెక్ చేస్తాం. అన్నీ చేసి ఎవడైతే రాసిండో వాళ్ళ మీద కేసు బుక్ చేసి వాళ్ళు లోపడేపిస్తాం. వీళ్ళు ముసుగులో ఉండి పక్కకుండి ఇవన్నీ కార్యక్రమాలు, అలా రాజకీయ నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు. అలా అందరు కలిసి చేస్తారు. ఇది ఆ ఆటకు సాగనీయము. ఎవరైతే వాళ్ళు 10-20 మందిని తీసుకొచ్చి తోలు నిలబెట్టి ఆడ 10 మంది, ఈడ 10 మంది నైట్లో మట్టి వస్తారు. ఆ 10 మంది మేము గీళ్ళు దాల్చుకుంటే జల్పల్లి శ్రీరామకాన్లు వేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు? కానీ అది సాగనీయం. దాన్ని ఆపే ప్రయత్నానికి, మంచిదానికి ఆయన కేఎల్ఆర్ సార్ వస్తే ఆయనకు బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాము. అలా చేయొద్దు.
కొంతమంది ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. ప్రైవేట్ ల్యాండ్ ఉంటే మీరు వచ్చి సర్వే చేసుకొని వచ్చి వాళ్ళ దాని మీద కూర్చొని రువాబే చేయండి, అద్దులు పెట్టుకోమని వచ్చి వాళ్ళు వచ్చి మేమెందుకు వస్తాం అక్కడ. కానీ ఏ ల్యాండ్ ఉన్నా కూడా మీ ఏదున్నా కానీ ఎఫ్టీఎల్లో మట్టి చెరువులో మట్టి పోయవద్దు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అది ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కఠినంగా దాని మీద దృష్టి పెట్టింది. ఎఫ్టీఎల్లో మట్టి పోయవద్దు, నీళ్ళు కాపాడాలి. నీళ్ళు ఎఫ్టీఎల్ మట్టి మూసుకుంటూ పోతే చెరువు మొత్తం పోతుంది. గవర్నమెంట్ ల్యాండ్ అసలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడానికి మట్టి మోజులు ఇది మొదలుపెట్టి వాళ్ళు. అది మరి మీ వాళ్ళు రాస్తారా, మా వాళ్ళు ఎందుకు రాస్తారు? అది కేలా అక్కడ చెప్పిండా నా ల్యాండ్ నాదని చెప్పలేదు కదా. అన్ని సృష్టించారు, అన్ని ఆయనకు బంధం చేయడానికి. అంత దొంగలు ల్యాండ్ గ్రాఫర్లు పేర్లు వాళ్ళు స్క్రీన్ మీదకి వస్తాయి కదా. నైట్లో వచ్చి పని చేస్తారు. వాళ్ళు రాలే కదా. ఏముంటుంది ఏ పార్టీలు ఉంటే ఉండొచ్చు. టీఆర్ఎస్ మాయమే ఉంటారు, ఇంకా ఎవరు ఉంటారు, ఇంకా ఏ పార్టీలు ఉంటారు. నాకు బయట నుంచి వచ్చే న్యూస్ వాళ్ళు బదలాం చేసేది ఎంఐఎం వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు బాగా బదలాం చేస్తారు. ఇప్పుడు దాని మీద కంప్లైంట్ ఇస్తాము, అలా పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పేరు చెడిపేస్తాము. పాస్బుక్లు అవునా? పాస్బుక్లు ఉన్నాయి కదా, నువ్వు వచ్చి సర్వే చేయించి మళ్ళీ సర్వే చేయించ మట్టి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? పేరు వాళ్ళే రాశారు, మేమెందుకు రాస్తాం పేరు? వాళ్ళు రాసుకున్నారు వాళ్ళే బంధం చేయడానికి. అంటే ఒకవేళ నీకు ఫిటోమీటర్కి ఇచ్చిన భూమి ఉంటే కూడా నీళ్ళలో ఉన్నది అది. ఒకవేళ ఆ సర్వే నెంబర్ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము దాన్ని గౌరవిస్తాం అంటున్నాం కదా, దాన్ని గౌరవిస్తా ఉంటున్నాం కదా. ఒకవేళ ఉంటే నీళ్ళలో ఉంది అంటే నువ్వు బయటకు వచ్చి మంచి భూమి గవర్నమెంట్ లేదు అక్కడ కబ్జా చేసేస్తావా? సంఘాలకు ఇచ్చినప్పుడు వాళ్ళు సంఘాలకు ఇచ్చినప్పుడు అంటే గవర్నమెంట్ వాళ్ళదే, వాళ్ళే ఓట్ల కోసం ఇచ్చుకోరు. అది ఇప్పుడు వీళ్ళ ఆ సంఘాలకు ఇచ్చింది కూడా వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు సంఘాలకు కూడా సంఘాలు ఇచ్చిన భూమి కూడా నీళ్ళల్లో ఉంటుంది. దాన్ని కూడా మట్టి కూడిపి సంఘాలకు కేటాయించారు. టీఆర్ఎస్ వాళ్ళు ఓట్ల గురించి చేసిన ఆటకం అది. లేదు, బదనాం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. అది వచ్చింది ప్రజల కోసం వచ్చిండు, చెరువు కాపాడడానికి దానికి సంబంధించి మాట్లాడడానికి వచ్చిండు. तोड़ रहे हो लाइन जो सब एक ही छे, सब एक ही छे। जितने भी लाइन ग्राफर आप सब मिलके धंधा करे सो संगम को दिए तो अच्छा करे भाई, अच्छा हमको बुरा नहीं करे बोल रहे, तोड़ दे रहे। हम उसके खिलाफ नहीं बोले ना. సంఘాలకు ఇస్తే దాని గురించి మేము ఏమనలేదు కదా. ఇస్తే మంచిదే. ఆల్రెడీ సర్వేకు కంప్లైంట్ పెట్టినాం. కానీ సర్వేర్ మండలానికి ఒక్కడే ఉంటాడు. ఆ సీరియల్ నెంబర్ జల్పల్లి రావాలి. ఆ సీరియల్ నెంబర్ వచ్చినప్పుడు సర్వే చేయిస్తాము. కానీ వీళ్ళు నైట్లో ఈ దొంగ పనులు చేయకుండా మానాలి. మట్టి పోయడం కబ్జాదారులు వాళ్ళు వీళ్ళు కుమ్మకయ్యారు. ఏదో ఇస్తాము మేము చేస్తాం, వీళ్ళకి అడ్డు పెట్టుకుని వాళ్ళు నాటకం చేస్తారు. అలా కింది ఇంకొచ్చి
ఈ రాతలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గానే చర్యలు తీసుకోబోతుంది. ముఖ్యంగా జేజీఆర్ దీనికి సంబంధించి పోలీసులను ఆశ్రయించబోతున్నారు. ఈ రాతలు ఎవరు రాశారు, దీని వెనుక ఎవరున్నారు, ఏ పార్టీ నేతలు ఉన్నారు, ఏ కబ్జాదారులు ఉన్నారు అంటే మొన్న మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, కట్ట కింద కట్టల పాములు. ఆ కట్టల పాములు ఎవరో నిగ్గు తేల్చే పనిలో జేజీఆర్ పడ్డారు. ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగి దానిపై పూర్తి స్థాయి విచారణ చేయబోతున్నారు.